అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 11 రోజుల పాటు కన్నుల పండుగగా ఈ వేడుక జరగనుంది. ఈ కమనీయ ఉత్సవాన్ని కనురాల వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తజనం తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సకల సౌకర్యాలు, ప్రత్యేక అలంకరణలతో యాదగిరిగుట్ట మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవ వేడుకల గురించి వర్ణించడానికి మాటలు చాలవు. లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా కన్నుల పండువగా ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. పాల్గొన మాసం శుక్లపక్షంలో నిర్వహించే ఈ వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆగమ శాస్త్రానుసారం పంచమరాత్ర గమనం ప్రకారం నిర్వహించే బ్రహ్మోత్సవాలు స్వామివారికి అమితానందాన్ని కలిగిస్తాయని చెబుతారు. అందులో భాగంగానే ఈసారి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈసారి కూడా 11 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విశ్వక్సేన ఆరాధన స్వస్తి వాంఛనంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. మార్చి 11న అష్టోత్తర శతఘటాభిషేకం, స్వామివారి శృంగార డోలోత్సవంలో వేడుకల పరిసమాప్తి నిర్వహిస్తారు. ఇలా 11 రోజులు తీరొక్క రూపాలో స్వామివారు అలంకారుడై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో స్వామివారి కళ్యాణం ఎదుర్కోలకు ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోల మహోత్సవం మార్చి 7న జరగనుంది. మార్చి 8న తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ముఖ్యంగా స్వామివారి తిరుకల్యాణాన్ని చూడడం నయనానందకరమే. కళ్యాణోత్సవం ఆద్యంత్యం భక్తిని, ముక్తిని ప్రసాదిస్తుందని ప్రతీతి. బాజా భజంత్రీలు, భక్తుల జయ జయ ధ్వానాలతో ఈ పర్యాణ ఉత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఇంత ఘనంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తజనంతో పాటు రాజకీయ ప్రముఖులు తదితరులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. కళ్యాణం తర్వాత స్వామివారు సతి సమేతంగా రథంపై కొండపైన ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కొండపైకు చేరుకున్నాయా అన్నట్లుగా ఈ రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు ఎంతో పోటీ పడతారు. అఖిలాండపుడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరం వైభవాలు 100 రెట్లుగా మహా గొప్పగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. నవార్ణిక దీక్షతో శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా మహావైభవపేతంగా సంగీత, సాహిత్య, ధార్మిక, నృత్య, మహాకళా కోవిదంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. రేపటి రోజున ఉదయం స్వస్తివాదనంతో ఈ బ్రహ్మోత్సవాలకు శుభశ్రీకారం జరుగుతుంది. యథాప్రకారమే కాకుండా విశేషమైనటువంటి ఋత్విక్కులు, విశేషమైనటువంటి హోమాలు, విశేషమైనటువంటి అలంకార సేవలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రధానమైనటువంటి ఘట్టం 7వ తారీఖు నాడు ఎదుర్కోలు, ఆ 8వ తారీఖు నాడు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం, 9వ తారీఖు నాడు స్వామివారికి దివ్య విమాన రథోత్సవం జరుగుతుంది. ఇలాగా అనేక మహా ఉత్సవ సమాహారంగా మహావైభవపేతంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. ఇంత వైభవంగా జరగడానికి ప్రధానమైన కారకులు మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క స్ఫూర్తిదాయకంగా మహావైభవంగా ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. భక్తులందరికీ కూడా దేవస్థానం వారి పక్షాన స్వాగతం చెప్తున్నాం. రండి, తరలి రండి, సేవించండి, తరించండి. వైష్ణవ సాంప్రదాయం, ఆగమ శాస్త్రానుసారం నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. అందుకోసం 3,10,00,000 రూపాయలను కేటాయించారు. ఈ మేరకు యాదాద్రిలో సకల ఏర్పాట్లు చేశారు. ఆలయం మొత్తం దేదీప్యమానంగా కాంతులినేలా అలంకరణ చేశారు. చలవ పందిళ్లు, ఘాట్ రోడ్లో లైటింగ్, తాగునీటి వసతిని కల్పించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వరకు యాదగిరిగుట్టలో
జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. దీనికి సంబంధించి 1 నుంచి 11 తారీఖుల్లో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వార్డు 7వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది, 8వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది, 9న రథోత్సవం ఉంటుంది, చివరి రోజు 11వ రోజు చక్ర స్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. వీటితో పాటు ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని, ఈ దేవాలయ ఉన్నతిని చూసి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతించింది. సో కాబట్టి ఈ కార్యక్రమాలు, ఈ బ్రహ్మోత్సవాలు ఉన్న రోజుల్లో ఈ 5 నుంచి 8:30 మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి టోల్ లేకుండా అందరినీ పంపించాలని, అప్పుడు పార్కింగ్ సమస్య రాకుండా పార్కింగ్ను కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులకి ఇచ్చేసాం. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని భక్తులతో పాటు స్థానికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. యాదగిరిగుట్టలో ఈసారి లక్ష్మీ నారసింహుడి బంగారు విమాన గోపురం, బంగారు సుదర్శన చక్రం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. ఇటీవల బంగారు మహాకుంభాభిషేకం సంప్రోక్షణ నిర్వహించి విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భక్తజనం పెద్ద ఎత్తున యాదగిరిగుట్టకు తరలివచ్చి విమాన గోపురాన్ని కనులారా చూసి మైమరిచిపోతున్నారు. మొత్తంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లతో యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.